స్లీప్ ఆప్నియా ప్రమాదకరమా అంటే ప్రాణాంతకం అని చెప్పొచ్చా డాక్టర్ గారు? అవునమ్మా. ఒకవేళ అది సివియర్ స్లీప్ యాప్నియా కనుక ఉన్నట్టయితే, సివియర్ స్లీప్ యాప్నియా అంటే ప్రతి గంటకి మనకు 15 సార్లకు మించి కనుక శ్వాస ఆగుతున్నట్లయితే దాన్ని మనం సివియర్ స్లీప్ యాప్నియా అని అనడం జరుగుతుంది. ఈ సివియర్ స్లీప్ యాప్నియా చాలా రకమైన జబ్బులకు, ఎస్పెషల్లీ గుండె జబ్బులకు, స్ట్రోక్కు దారితీయవచ్చు. కొంతమంది వీళ్ళలో ఎంఐ అంటే హార్ట్ అటాక్ రావడము, లేదంటే ఎరిథ్మియాస్ అంటాం, అంటే హార్ట్ రిథంలో అబ్నార్మాలిటీస్ వల్ల సడన్ డెత్ కావడం అనేది కూడా సివియర్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇవే కాకుండా బీపీ కంట్రోల్లో లేకపోవడము, షుగర్ కంట్రోల్లో లేకపోవడము, ఇవన్నీ కూడా సంభవించవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారము మీరు 2 బీపీ మందులు వాడుతున్నట్టయితే అయినప్పటికీ మీ బీపీ కంట్రోల్లో లేకుండా ఉన్నట్లయితే మీరు స్లీప్ సంబంధించిన టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఎలా నిర్ధారిస్తారు డాక్టర్ గారు? ఏమైనా టెస్ట్లు ఉంటాయా? స్లీప్ యాప్నియా ముఖ్యంగా మనము ఫస్ట్ క్లినికల్గా స్కోరింగ్ అని ఉంటుంది. అంటే పేషెంట్లో మనకు బీపీ ఉందా, డయాబెటీస్ ఉందా, ప్లస్ ఒబెసిటీ అంటే బిఎంఐ ఎంత ఉంది, ఇలాంటి కొన్ని మార్కర్స్ ద్వారా ప్రైమరీగా అంటే స్లీప్ యాప్నియా పేషెంట్స్ గుర్తించడం జరుగుతుంది. వీళ్ళలో డయాగ్నోస్టిక్ పాలిసోమ్నోగ్రామ్ అంటారు, అంటే స్లీప్ స్టడీ అంటారు మామూలు భాషలో. డయాగ్నోస్టిక్ పాలిసోమ్నోగ్రామ్ అంటే వీళ్ళలో ఆక్సిజన్ ఎలా రాత్రిపూట వీళ్ళకు ఒక పరికరం, పాలిసోమ్నోగ్రామ్ పరికరం ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆక్సిజన్ ఎంతగా వెళ్తుంది, బ్రీతింగ్ ఏమైనా ఆగిపోతుందా, లేదంటే స్నోరింగ్ ఉందా, లేదంటే బ్రెయిన్లో స్లీప్ స్టేజెస్ ఏంటివి, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. దాన్ని డయాగ్నోస్టిక్ పాలిసోమ్నోగ్రామ్ అని అంటారు. ఓకే డాక్టర్ గారు. ఇది ఒక 2 లేదా 3 స్లీప్ సైకిల్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రాత్రంతా ఈ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం హోమ్ స్టడీస్ అంటే లెవెల్ 2 స్టడీస్ అంటాము. హోమ్లో నిద్రలో ఇంటి దగ్గర చేయొచ్చు. సీరియస్ పేషెంట్స్లో అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో హాస్పిటల్లో స్లీప్ ల్యాబ్లో ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది.